ఈ సినిమాకి నాకు కొరియోగ్రఫీ చేయాల్సిన అవసరం రాలేదండి ఇప్పుడు చేసేవన్నీ, బికాజ్ ఐఎమ్ డూయింగ్ విత్ గ్రేట్ టీమ్. అండ్ హనుమారెడ్డి గారే ఫుల్ యాక్షన్ ఫైర్ లో ఉన్నారు. అండ్ దానికి తోడు మన సుప్రీం సుందర్ గారు యాడ్ అయ్యారు. అండ్ ఇంకా కొంతమంది యాడ్ అవుతారు. అండ్ ఇట్స్ కమింగ్ రియలీ గుడ్ అండి. అండ్ నేను చేశాను కాబట్టి భార్య చెప్తాను, రేపు ఈవినింగ్ వస్తుంది మీరే చెప్పండి. Physical transformation, anything is difficult అండి when you want to change. And నేను బాగా ఫుడ్ అంటే ఇష్టం నాకు. ఆ కంట్రోలింగ్ పార్ట్ దగ్గర ఫస్ట్ 2-3 వీక్స్ ఇబ్బందిగా ఉంది. దెన్ ఎప్పుడైనా ఫస్ట్ 2-3 వీక్స్ వన్స్ అది క్రాస్ అయిన తర్వాత మళ్ళీ అటు పక్క వెళ్దు మైండ్. సో లేదండి, లైక్ మసిల్ పుట్ ఆన్ చేశాను ఫర్ దట్. ఒక్క సెకండ్ అన్న ఒక్క సెకండ్ వాటర్ అన్న. మిగతా సినిమాలకి అంటే ఈ ఫిజిక్ మిగతా సినిమాలకి అంటే ఆది గారు బెలూన్ పెట్టుకున్నంటే సినిమాకి తీసేయచ్చా, ఇది అంత ఈజీగా తీయలేం కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమాలు దీంట్లో ఒక 5 కిలోలు అటు ఇట్లో ఉంటారు అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న సారీ అన్న. రఘు అన్న బ్యాక్ బెంచర్స్ ప్లీజ్ అన్న. అన్న వినిపిట్లా, ఆయన ఆశీస్సులు లేకుండా ఎలాగన్నా ఇంత దూరం వస్తాము. అఫ్ కోర్స్ అన్న, నాకు నా నాన్నగారి ఆశీస్సులు, మీకు మీ నాన్నగారి ఆశీస్సులు లేకపోతే ఎక్కడ ఉండగలుగుతూ ఉండలేము. 100% అండి. అది మీకు ఎవరిని అడగాలో తెలుసు కదా, అక్కడ వెళ్ళి అడగండి. ఐ ఛాలెంజ్, మైక్ తేలకండి. మరి హెల్మెట్ వేసుకున్నారండి. వాట్ ద ఫిష్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యాపెనింగ్ అండి. అప్పుడు జరగాల్సింది డ్యూ టు నేను, సత్య, వెనిల్ కిషోర్ అందరూ బాగా ఎక్సైట్ అయిన స్క్రిప్ట్ అది. ఇట్ వాస్ డార్క్ కామెడీ, బట్ ఇట్ వాస్ 2 సీజన్లు చేయాల్సింది. అప్పుడు కొంతమంది క్యాస్ట్ అండ్ క్రూలో లాస్ట్ మినిట్ లో వీసా ప్రాబ్లమ్స్ వచ్చి కెనడాకి ఇక్కడికి, సో 2 సార్లు అయింది. 6 months టైం పీరియడ్ వి ట్రైడ్, అన్ఫార్చునేట్లీ డిడ్ంట్ హ్యాపెన్ అండి. సో విల్ సీ వెన్ ఎవర్ ఇట్ టేక్స్ అప్. స్క్రిప్ట్ ఇస్ ఎక్సలెంట్ అండి, బట్ అన్ని కుదరాలి దేవుడి దేవల్ల. యూనివర్స్ పరంగా నాకు న్యాయం జరిగిందండి. మోహన్ రాగా మ్యూజిక్ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ గుడ్ అండి. అండ్ మంచి మంచి మ్యూజిక్, మంచి మంచి టెక్నీషియన్స్ అండ్ వెరీ న్యూ కమర్స్ విత్ మేకింగ్ ఆల్బమ్. దాదాపు ఇప్పుడు 4 to 5 సాంగ్స్ రికార్డ్ అయ్యాయి. అండ్ దర్ ఆర్ 4 more స్క్రాచెస్ లో ఉన్నాయి. అండ్ అనదర్ ఇట్ విల్ టేక్ another 2 to 3 months అండి. ఈ ప్రాపర్ ఆల్బమ్ గా వి వాంటెడ్ టు క్రియేట్ అండ్ స్కేల్ ఇట్ అండ్ డూ ఇట్. ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. సో ఒక సినిమా అన్నాక స్క్రోలింగ్ చేస్తారు, ఒక సినిమా వస్తే ఒకటే చూస్తారని లేదు కదండి. సో వెన్ దర్ ఇస్ అ గుడ్ కంటెంట్ కమింగ్, ఒక రోజులో ఒక ఎన్ని కంటెంట్స్ వచ్చినా ఐ థింక్ టుడేస్ వరల్డ్ లో కంటెంట్ ఇస్ స్పీకింగ్. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఈక్వల్ స్పేస్ అండి. అది కూడా ఎన్టీకి అన్న అడగండి అంతే. సో నమస్తే వరల్డ్ అని స్టార్ట్ చేసాం కదమ్మా. నమస్తే టాయ్స్ ఇస్ ద కంపెనీ, బట్ నమస్తే వరల్డ్ ఇస్ ద బ్రాండ్. సో ఇప్పుడు డి నెక్స్ట్ అని వీఆర్ స్టార్టింగ్. మోనికా గారు వి అని చెప్పకూడదు, ఐఎమ్ జస్ట్ సపోర్టింగ్ సిస్టమ్. సో మోనికా గారు నువ్వు ఇప్పుడు బెంగళూరులో కానీ వేరే చోటు కానీ స్టార్టింగ్, ఏపీలో కానీ వీఆర్ స్టార్టింగ్ విత్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ఆల్సో, నా డ్రీమ్. సో అది కూడా దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్. దాని గురించి త్వరలో ఇంకొక 10 to 15 days లోనే వాటి గురించి ఒక మంచి న్యూస్ ఆవిడ అనౌన్స్ చేస్తారు. 100% అండి. నా ట్రస్ట్ కానీ ప్రతి మూమెంట్ లో నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి చెప్పకుండా ఏది చేయను. అండ్ అలాగే సాయి ధరమ్ తేజ్ నా సొంత బ్రదర్ లాగా, అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ అయిన వెంటనే ఫస్ట్ ఇది అది ఓపెన్ అయింది, మేమే ఫస్ట్ వెళ్ళిపోయి లంచ్ కూర్చుని ఓపెన్ చేసి సాయి ధరమ్ తేజ్, నవీన్, నా ప్రాణ స్నేహితుడు, మేమందరూ కూర్చొని, అండ్ ఐ హ్యావ్ దర్ బ్లెస్సింగ్స్ అండ్ దర్ సపోర్ట్ ఆల్ ది టైమ్ అండి.
అవునండి, అది ఉంది. అండ్ ఆయన రెడీ అయ్యి ఆయన ఎలా ఉంటుందంటే రాస్తూ ఉంటాడు మన నవీన్ విజయ్ కృష్ణ గారు. ఆయన ఫోన్ చేసి రెడీ రారా అంటాడు, వెళ్ళిపోవాలి మనం, అంతే మిలిటరీ లాగా. సో వెయిటింగ్ ఫర్ హిస్ పిలుపండి మీ ఇన్లాస్ పొలిటికల్ లెగసీ ఉంది కదా అన్న. మీ వైఫ్ కానీ మీరు కానీ అక్కడ ప్రత్యక్షంగా ఏమైనా రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా? మై వైఫ్ 100% రాజకీయాల్లో వస్తారండి. షీఈ్ ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బయటికి రాలేదు. 100% కంటెస్ట్ చేస్తారండి. షీల్ బి కంటెస్టింగ్ నెక్స్ట్ ఎలక్షన్. అది త్వరలో అనౌన్స్మెంట్ అన్ని వస్తాయి. ఈ నెలలో అన్ని దేవుడి దేవలో ఒకటి మీద ఒకటి అనౌన్స్ అని నేనే అన్ని చెప్పేస్తే 4-5 ఉన్నాయండి దేవుడి దేవలు. ప్రజా పార్టీయా? మీరు చాలన్నా, నీకు ఎవరు అక్కడ, నువ్వు చాలు. అంటే 22 years అయిందండి మీరు అంటే కెరీర్ స్టార్ట్ చేసి. ఆ మెచ్యూరిటీ అనేది వచ్చిందండి, ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఏం సెలెక్ట్ చేసుకోకూడదు, ఎటువంటి సినిమాలు చేయాలి, ఎట్లా కెరీర్ ని ఇప్పుడు అది రిలీజ్ రోజు వరకు తెలియదండి మెచ్యూరిటీ వచ్చిందో రాలేదని. అది మన చేతిలో లేదు. నచ్చింది చేసుకుంటే వెళ్తున్నాను, దేవుడి దయ వల్ల మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను నమ్ముతున్నాను. మంచి క్యారెక్టర్స్, అద్భుతమైన డైరెక్టర్స్, అండ్ మై లైన్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. అండ్ యా, నా పని చేసుకుంటే వెళ్ళాలి కదా, అదే పని. నేను తీసుకోవట్లేదు, నా టైం ఇస్తుంది. లేదు, ఈసారి నుంచి వస్తుందండి. ఇట్స్ ఆల్ టేకింగ్. ఎందుకంటే మీరాయి మీకు తెలిసిందే, లార్జెస్ట్ స్కేల్ సినిమా. భైరవ్ 3-4 నెలల్లో కొట్టేశాము. సో డిపెండ్స్ ఆన్ ద సినిమా ఆల్సో అండి. సినిమా అండ్ ఇది థియేటర్లు జనాలు రావట్లేదు, థియేటర్లు ఎక్కువ ఉన్నాయి, సినిమాలు లేవు అని. అవునన్నా. మీలాంటి యాక్టర్స్ కూడా సంవత్సరానికి 2-3 వస్తే కనుక థియేటర్ లేదన్నా, నాకు కూడా అంతకు మించి రావాలనేసి నేను నిరంతరం డే అండ్ నైట్ షూట్ లోనే ఉన్నాము, గ్యాప్ లేకుండా. అండ్ ఐమ్ షూర్ ఎవ్రీ 2 to 3 months ఒక సినిమా రావాలనే దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అలా కాదండి. థ్యాంక్ యూ అన్నా. లేదు, ఈసారి మా ఎలక్షన్ నేను పోటీ చేయను, ప్రభు గారు చేస్తున్నారు. ఈ ఫ్యామిలీతో మా అందరికి కూడా ఒక 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ ఉంది. Again we all wish to watch the group photo of Manchu family. Is it possible in the near future? ఆఫ్ కోర్స్ అన్న, దేవుడు ఉన్నారు కదా, అంతా ఆయన చూసుకుంటాడు. నన్ను అన్నా అనొద్దు. Call me uncle. అంకుల్. నువ్వే మెసేజ్ పెట్టావు మన మెసేజ్ అంకుల్ నాకు. అవును, అది మీరు ఒరిజినల్ కలర్లో వచ్చినప్పుడు మీరు ఇప్పుడు వచ్చేసి ఒక 3 layers వేసుకొని వచ్చారు. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాను, అపరిచితుల్లో రెమోనా అపరిచిత అనేసి. సో హూ ఆర్ యూ? అవును, నాకు పొద్దున్న పౌడర్ డబ్బా కనిపినప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎత్తుకొని చూద్దాం. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.